నేషనల్ యూనిటీ డేని పురస్కరించుకొని 2K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన గూడూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు బైపాస్ నుంచి గూడూరు టవర్ క్లాక్ వరకు పోలీసు వారు పరిగెత్తుతూ రన్ ఫర్ యూనిటీ అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డిఎస్పీ గీత మాట్లాడుతూ నేషనల్ యూనిటీ డే అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా దేశమంతా యూనిటీగా ఉంటుందని తెలియజేయడమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ డివిజన్ డిఎస్పీ గీతా కుమారి, రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, 1వ పట్టణ సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, 2వ పట్టణ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు. Slow Forget. ముందుగా మనకి అక్టోబర్ 3 మనకి గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం ఏకతా దివస్ లేదా నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే 2 to 3 years లో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఇతను ఎంతో కష్టపడ్డాడు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ 506 ఒక ప్రిన్స్లీ స్టేట్స్ ని మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి. సో ద మెయిన్ మోటో లేకపోతే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏకతా దివాస్ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా వేరియస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్. మా డిపార్ట్మెంట్ లో వేరియస్ స్టేషన్స్ లైక్ గూడూరు కానీ, చిలుకూరు, లైక్ వాకాడుకోట నుంచి వేరియస్ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.